పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జనసేన నాయకుడు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు 10 సంవత్సరాలైంది పార్టీ పెట్టి. 10 సంవత్సరాలైంది కనీసం పార్టీ పెట్టినా కానీ ఏదైతే సింబలో ఇప్పటి వరకు సొంత సింబల్ని చేసుకోలేకపోయాడు. అది ఫ్రీ సింబల్గా ప్రకటించేశారు ఎన్నికలు ఈసీ సంఘం. పిఠాపురం నుంచి ఈసారి ఖచ్చితంగా గెలవాలి, ఖచ్చితంగా నేను ఎమ్మెల్యే అవ్వాలా, అసెంబ్లీకి పంపించాలనే విధంగా పాపం జనాలని కాళ్ళు దండాలు పెట్టి బతిమలాడుకుంటున్నాను. నేను ఏదైతే పిఠాపురం నుంచి వారాహి సభ పెట్టాలా, సమావేశం పెట్టాలని మొత్తం అయితే ఊపు చేశారు. కానీ మొత్తానికి ఏదైతే వారాహి యాత్ర పర్మిషన్ ఇవ్వకపోవడంతో ఏదో ఒక డీసీఎం మీద సభ పెట్టుకొని మాట్లాడు. మొత్తానికి ఏదైతే వారాహి సభ వాహనం వీటానికి ఇవ్వకపోవడానికి కారణం కానీ వీళ్ళు పర్మిషన్ తీసుకోవాలా. ఏదైనా పర్మిషన్ తీసుకుంటే ఇస్తారు తప్ప పర్మిషన్ తీసుకోకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా చేసుకుంటానంటే కుదరదు కదా. ఏదైనా సభలకి ఏం కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి ఖచ్చితంగా. వీళ్ళు పర్మిషన్ తీసుకోకపోవడంతో అయితే 1-2 రోజుల్లోనే తట్టుకోలేకపోయాడు, శ్రమ చేయలేకపోయాడు. ఆ వాతావరణం గిట్టకనో మొత్తానికైతే పాపము వీక్ అయిపోయి జ్వరం వచ్చిందనే చెప్పుకోవచ్చు. జ్వరం వచ్చేసింది. ట్రర్రని ఇంకా సమావేశం మధ్యలో నుంచే హైదరాబాద్కి వెళ్ళిపోయాడు. నిజంగా నేను అందరూ జ్వరం వచ్చింది కదా హైదరాబాద్కి వెళ్ళిపోయారు కదా అనుకున్నా. మళ్ళీ వచ్చాడు. మళ్ళీ వచ్చిన తర్వాత మళ్ళీ సమావేశం పెట్టాడు. సమావేశానికి పర్మిషన్ లేదు, ఏం రాజకీయ సభలాగా మాట్లాడకూడదు అన్నాడు. మామూలుగా ఏదైనా మరొకసారి పెట్టుకుందాం సమావేశం అన్నాడు. అన్న తర్వాత మళ్ళీ జ్వరం వచ్చింది, తీవ్రమైన జ్వరం వచ్చిందని వెళ్ళిపోయాడు. అరే జ్వరం వచ్చిందని అనుకున్నాం, తీరా చూస్తే జ్వరం వచ్చిందని చెప్పుకొని సినిమా షూటింగ్ చేస్తాడు హైదరాబాద్లో. అరే ఎలక్షన్స్ టైం దగ్గర పడ్డది, ఎలక్షన్స్ ఇంకా గట్టిగా 2 నెలలు ఉన్నాయి. ఈ 2 నెలలు ఏదైతే టీడీపీ పార్టీ కానీ మిగతా వైసీపీ పార్టీ కానీ విపరీతమైన ప్రచారం చేస్తున్నాయి. ఇటు నారా చంద్రబాబు నాయుడు గారు చూస్తుంటేనేమో 24 గంటలు జనాల్లో ఉంటున్నాడు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చూస్తే నిరంతరం ప్రజల్లోనే ఉంటున్నాడు, సిద్ధం ప్రోగ్రాం పెట్టుకొని. కానీ పవన్ కళ్యాణ్ గారు మాటలకే పరిమితమయ్యి పిఠాపురమే నేను గెలుస్తాను, పిఠాపురమే నాది అని, పిఠాపురం 1,00,000 మెజార్టీ గెలిచిద్ది అని కాకమ్మ కబుర్లు చెప్పుకోండి. కానీ గట్టిగా ఒక వారం ప్రచారం చేయడం చేత కాలేదు. రాష్ట్ర ప్రజలకేమో ఈయన అండగా ఉంటానని కాకమ్మ కబుర్లు చేస్తుండో మళ్ళీ పిఠాపురంలో 4 రోజులు గట్టిగా 4 రోజులు సమావేశాలు సభలో పెట్టలేని పవన్ కళ్యాణ్ గారు ఇంకా రాష్ట్రంలో ఉండి రాష్ట్రంలో ఇల్లు కట్టించుకొని రాష్ట్రం కోసం ఏం సేవ చేస్తాడు అని లోకల్ ప్రజలు కానీ అదే టాక్. ఇంకా పాపం 4 రోజులు కట్టబడలేకపోయాడు, 4 రోజులు ఈ వాతావరణంలో ఉండలేకపోయాడు. ఇంకేం చేస్తాడు పవన్ కళ్యాణ్ గారు? మాటలకే పరిమితం కానీ పనిచేసే పవన్ కళ్యాణ్ కాదని పిఠాపురంలో ఉన్న ప్రజలు, రాష్ట్రంలో ఉన్న ప్రజలు మొత్తం అనుకునేది ఏంటంటే సినిమా డైలాగులకే అయిపోతున్న పవన్ కళ్యాణ్ గారు, సినిమాలకే పరిమితం అయిపోతున్న పవన్ కళ్యాణ్ గారే తప్ప రాష్ట్ర ప్రజలు రాష్ట్రానికి పరిమితమయ్యే పవన్ కళ్యాణ్ కాదు. సినిమా షూటింగ్లకే పరిమితం అయిపోతాడు తప్ప ఇంకోటి లేనే లేదు. సినిమా హీరో పవన్ కళ్యాణే కానీ రాజకీయ పరంగా దేనికి పనికిరాడు, ఉపయోగపడని స్పష్టంగా అర్థమవుతుందని క్లియర్ కట్ కాదు. మొత్తానికైతే నెక్స్ట్ ఏదైతే ఎలక్షన్స్ ఇది 2024 అయిపోయిన తర్వాత బీజేపీలో విలీనమయ్యే విధంగా జనసేన పార్టీ ఉందే కానీ కంటిన్యూగా జనసేన పార్టీ కంటిన్యూ చేసేదే లేదని స్పష్టంగా అర్థమైపోతుందని అట్ట పార్టీలో నాయకులు కార్యకర్తలు ప్రతి ఒక్కరి అభిప్రాయం ఇదే అని స్పష్టంగా అర్థమైపోయింది. ఎందుకంటే గట్టిగా 4-5 రోజులు సమావేశం పెట్టుకోలేకపోయిన నాయకుడు ఇంకేం ప్రజలను కాపాడతారా అనే ప్రశ్నలు అయితే మొదలవుతున్నాయనే చెప్పుకోవచ్చు.